బీసీలకి గతం నుంచి కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది. గతంలో ఇప్పుడు ఎప్పుడైనా అన్యాయం జరుగుతూ ఉంది. ఇలా బీసీలు పోలరైజ్ అవుతా ఉన్నారు. తెలంగాణలో బీసీ చైతన్యం వచ్చింది. 100% ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేయలేకపోతే వీళ్ళ యొక్క పుట్టిన వీళ్ళే ముంచుకున్నట్టే. కామారెడ్డి డిక్లరేషన్లో మరి ఇలా కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సిద్ధరామయ్య గారు, ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే గారు, అనేక మంది పెద్దలు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చారు బీసీ ప్రజలకి. అయా మేము అధికారం రాగానే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినారు. 23,000 ప్రతినిధులకు బీసీ ప్రజలకు అవకాశాలు దొరుకుతాయని చెప్పినారు. అదేవిధంగా అన్ని రకాల కార్పొరేషన్లు వేస్తామని చెప్పినారు. ఫెడరేషన్లు కార్పొరేషన్లు చేస్తామని చెప్పినారు. చాలా రకాల హామీలు ఇచ్చినారు. ఐక్యం కావాలి, అవకాశం ఉంటది. రాజుగారు నేనేమంటున్నంటే మేమెంతో మా వాటా అంతా, ఎవరి వాటా గుంజుకుంటామని మేము చెప్పట్లే. మా వాటా మాకు ఇవ్వండి, మా అవకాశాలు మాకు ఇవ్వండి. ఎక్కువ శాతం ఉన్నారు బీసీ. కాబట్టి 100% ఈ రకమైనటువంటి పోలరైజేషన్ కూడా జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని ఇలా ఎలక్షన్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కావచ్చు, అది ఎస్సీల పట్ల కావచ్చు, ఎస్టీల పట్ల కావచ్చు, బీసీల పట్ల కావచ్చు, ఈ వర్గాలను రెచ్చగొట్టి ఓట్లు వేసుకొని ఇలా ఓడ దాటినాక ఓడ ఎక్కినాక చెప్పి ఓడ మల్లయ్య, ఓడ దాటినాక ఒడ్డు దాటినాక బోడి మల్లయ్య అన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ కులాల పట్ల, ఈ వర్గాల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 100% బీఆర్ఎస్ పార్టీగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని వ్యతిరేకించడం డిమాండ్ చెప్పండి. 100% బీసీ 42% రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి, ఇట్నే నాంచివేత ధోరణి ప్రదర్శిస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీగా 100% దీని అమలు కోసం డెఫినెట్ గా మేము కార్యాచరణ రూపొందిస్తాం. ఓకే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.